ఫ్లిప్‌కార్ట్ అండ్ అమెజాన్ సేల్స్ అయితే రాబోతున్నాయి. ఈ సేల్‌లో మనం ఏ మొబైల్ ఏ ప్రైస్ రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనైతే ఈ వీడియోలో చూద్దాం. నేను ఇప్పుడు చెప్పే డిస్కౌంట్స్ వచ్చేసి విత్ కార్డ్ అని అయితే చెప్పొచ్చు. సో మీకు క్రెడిట్ కార్డ్స్ అయితే కంపల్సరీ. ఇంక మనకొచ్చేసి హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అని అయితే చెప్పొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మనం ఐక్యూ నియో 9 ప్రో. ప్రెజెంట్ ప్రైస్ ట్యాగ్ వచ్చేసి దీన్ని 33,000 బడ్జెట్ సెగ్మెంట్‌లో అయితే ఉంది. ఈ మొబైల్ ఈ సేల్‌లో వచ్చేసి అరౌండ్ 28,999కి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఐక్యూ Z9. దీని ప్రైస్ వచ్చేసి ప్రెజెంట్ అయితే 16,999 అయితే ఉంది. బట్ ఇది మనకు 15,499కి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సేల్‌లో. నెక్స్ట్ వచ్చేసి ఐక్యూ Z9 లైట్. ఇది వచ్చేసి అరౌండ్ 10,000 అయితే ఉంది. మనకి ఇదైతే అరౌండ్ 9,000కి అయితే వస్తుంది ఈ సేల్‌లో. నెక్స్ట్ వచ్చేసి ఐక్యూ 12. ఇది మనకు 51,000 బడ్జెట్‌లో అయితే ఉంది. ఇది వచ్చేసి మనకు అరౌండ్ 43,999కి అయితే వస్తుంది ఈ సేల్‌లో. నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే సామ్సంగ్‌లో మనకి M35 5G అయితే ఉంది. రీసెంట్‌గా ఉన్న మొబైల్స్‌లో ఇదైతే బెస్ట్ అనే చెప్పొచ్చు ఈ బడ్జెట్ సెగ్మెంట్‌లో. ఇది వచ్చేసి మనకు అరౌండ్ 17,999 అయితే ఉంది. బట్ ఈ సేల్‌లో మనకైతే 14,999కి అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా. ఇదైతే మనకు 1,24,000 అయితే ఉంది. బట్ మనకు సేల్‌లో వచ్చేసి అరౌండ్ 1,06,000కి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి S23 అల్ట్రా. ఇదైతే మనకు 85,000 రేంజ్‌లో ఉన్న మొబైల్. అరౌండ్ 75,999కి అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ S24. ఇదైతే అరౌండ్ 63,000 అయితే ఉంది. బట్ ఈ సేల్‌లో మనకు వచ్చేసి 56,000కి అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ S21 FE. ఇదైతే మనకు అరౌండ్ 27,000లో అయితే ఉంది. బట్ ఈ మొబైల్ నేనైతే సజెస్ట్ చేయను. ఇది కొంచెం ఓల్డ్ మొబైల్ కాబట్టి ఈ సేల్‌లో దీన్ని స్కిప్ చేయడం అయితే బెటర్ అని అంటాను నేనైతే. బట్ ఒకవేళ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఇది వచ్చేసి అరౌండ్ 23,000 సెగ్మెంట్‌లో అయితే కనిపిస్తుంది. సామ్సంగ్‌లో ఏ సిరీస్‌ని కూడా పెద్దగా రికమెండ్ చేయను ఈ సేల్‌లో. వాటి పర్ఫార్మెన్స్ కూడా పెద్దగా బాలేదు. కాబట్టి ఈ సేల్‌లో స్కిప్ చేయడం బెటర్ అని అంటాను నేనైతే. నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే రియల్‌మీ మొబైల్స్‌లో చూద్దాం. ఇందులో మనం వచ్చేసి రియల్‌మీ GT60. ఇది వచ్చేసి మనకు 27,000 సెగ్మెంట్‌లో ఉన్న మొబైల్. మనకిది సేల్‌లో అరౌండ్ 23,000-24,000లో అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రియల్‌మీ నార్జో 70 ప్రో. ఇదైతే మనకు 16,500 ఉన్న మొబైల్ అరౌండ్ 14,999కి అయితే ఈ సేల్‌లో వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్‌ప్లస్ మొబైల్ విషయానికి వస్తే మాత్రం వన్‌ప్లస్ నార్డ్ 4 మొబైల్ అయితే ప్రెజెంట్ 29,999 అయితే ఉంది. ఇది వచ్చేసి మనకు అరౌండ్ 25,000లో అయితే చూడొచ్చు. వన్‌ప్లస్ నార్డ్ CE4 5G. ఇది వచ్చేసి మనకు 25 సెగ్మెంట్‌లో ఉన్న మొబైల్. ఇది వచ్చేసి మనకు అరౌండ్ 20,999లో అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వన్‌ప్లస్ 12. ఇది ఒక ఫ్లాగ్‌షిప్ మొబైల్ అనే చెప్పొచ్చు. ఇది మనకు అరౌండ్ 65,000 బడ్జెట్ రేంజ్‌లో అయితే ఉంటుంది. బట్ ఇది వచ్చేసి మనకు 56,000 సెగ్మెంట్‌లో అయితే కనిపిస్తుంది ఈ సేల్‌లో. నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి మనకు మోటో. దీంట్లో అయితే మోటో ఎడ్జ్ 50 మొబైల్ అయితే మనకు ఉంది. ఇది వచ్చేసి ప్రెజెంట్ 26,000 సెగ్మెంట్‌లో ఉంది. బట్ ఇదైతే మనకు అరౌండ్ 23-24 సెగ్మెంట్‌లో అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్. ఇది మనకు 21,500 సెగ్మెంట్‌లో ఉన్న మొబైల్. బట్ ఇదైతే మనకు అరౌండ్ 20,000లో అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మోటో ఎడ్జ్ 50 ప్రో. ఇదైతే మనకు 32,000 సెగ్మెంట్‌లో ఉన్న మొబైల్. బట్ ఇదైతే మనకు అరౌండ్ 25,500లో అయితే చూడొచ్చు. నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి వివో. దీంట్లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి వివో T3 ప్రో. ఇదైతే మనకు 23,000 ప్రైస్ రేంజ్‌లో అయితే కనిపిస్తుంది ప్రెజెంట్ అయితే. బట్ మనకు దీనిలో ప్రైస్ డ్రాప్స్ అయితే పెద్దగా కనిపించకపోవచ్చు. ఇది వచ్చేసి మనకు అరౌండ్ 21,999 అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వివో V40. ఇది వచ్చేసి మనకు 35,000 సెగ్మెంట్‌లో ఉన్న ప్రెజెంట్ మొబైల్. ఇది వచ్చేసి మనకు సేల్‌లో అరౌండ్ 32,999కి అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వివో V40 ప్రో. ఇది వచ్చేసి మనకు 50,000 రేంజ్‌లో ఉన్న మొబైల్. ఇదైతే మనకు అరౌండ్ 38,999కి అయితే కనిపిస్తుంది. ఫైనల్‌గా అందరూ వెయిట్ చేస్తున్న మొబైల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ప్రతి ఒక్కరు ఈ సేల్‌లో ఐఫోన్ ప్రైజెస్ కోసం వెయిట్ చేస్తుంటారు. అయితే మనం ఈ సేల్‌లో ఐఫోన్ ప్రైజెస్ ఎలా ఉంటున్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఐఫోన్ 15. ఇది మనకు అరౌండ్ 70,000 సెగ్మెంట్‌లో ఉన్న మొబైల్. అయితే ఇది మనకు పక్కా 50,000 లోపు అయితే తీసుకురావడం జరుగుతుంది ఈ సేల్‌లో. నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ 14 ప్లస్. ఇదైతే మనకు అరౌండ్ 73,000 రేంజ్‌లో ఉన్న మొబైల్. ఇదైతే కేవలం 48,999కి అయితే రావడం జరుగుతుంది. ఐఫోన్ 13 వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ సేల్‌లో అరౌండ్ 40,000 రేంజ్‌లో అయితే వచ్చింది. బట్ ఈ సేల్‌లో మనకు 35-40 మధ్యలో అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ 14. ఇది మనకు అరౌండ్ గ్యారంటీగా 50-54లో అయితే కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ 12. ఇదైతే మనకు సేల్‌లో కనిపించకపోవచ్చు. దీన్ని యాపిల్ వాళ్ళైతే డిస్కంటిన్యూ చేశారు. సో ఈ మొబైల్ అయితే మీకు రికమెండ్ చేయను. ఒకవేళ మీరు ఐఫోనే కొనాలి అనుకుంటే మాత్రం నేనైతే 15 ఆర్ 13కి వెళ్ళమని ప్రిఫర్ చేస్తాను. ఒకవేళ మీకు లాంగర్ బ్యాటరీ లైఫ్ కావాలి అనుకుంటే 14 ప్లస్‌కి లేదా 15 ప్లస్‌కి వెళ్ళమని సజెస్ట్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే ఎవరైతే BBD ఇంకా అమెజాన్ సేల్‌లో మొబైల్ ప్రైస్ గురించి వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.